ఓటమి పాలయ్యారు. కొద్దిసేపటి క్రితమే రిజల్ట్ని అక్కడ డిక్లేర్ చేశారు. మమతా బెనర్జీ సువేందు అధికారి చేతిలో మళ్ళీ ఓడిపోయారు. గత ఎన్నికల్లో నందిగ్రామ్లో సువేందు అధికారి మమతా బెనర్జీని ఓడించారు. ఆ తర్వాత ఆమె మళ్ళీ భవానీపూర్లో ఇక్కడికి వచ్చి ఉప ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేసి విజయం సాధించారు. ఈసారి భవానీపూర్ నుంచే పోటీ చేశారు మమతా బెనర్జీ. భవానీపూర్లో కూడా సువేందు అధికారి గెలిచాడు, బీజేపీ నేత. అట్లాగే నందిగ్రామ్లో కూడా విజయం సాధించారు. మొత్తానికి మమతా బెనర్జీ ఓటమి తర్వాత భవానీపూర్ దగ్గర కొంత ఉద్రిక్త వాతావరణం కనిపించింది. అంటే డిక్లరేషన్కు ముందే అక్కడికి మమతా బెనర్జీ భవానీపూర్ కౌంటింగ్ సెంటర్ దగ్గరకు వచ్చారు. ఆమె కౌంటింగ్ సెంటర్లోకి వెళ్ళే ప్రయత్నం చేశారు. దీంతో కొంత అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అప్పుడు మీడియాతో మాట్లాడిన మమతా బెనర్జీ చాలా స్పష్టంగా చెప్తున్నారు, మొత్తం ఉదయం నుంచి మా కార్యకర్తల్ని ఏజెంట్లని కొడుతున్నారు, నన్ను కూడా కొట్టారని చెప్పుకొని వస్తారు. భవానీపూర్కు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, మమతా బెనర్జీ ఓటమిని డిక్లేర్ చేశారు. మెజార్టీ ఎంత, సువేందు అధికారి పరిస్థితి ఎంత మెజార్టీ డిక్లేర్ చేశారు, అండ్ అక్కడ గొడవ సంగతి ఏంటి? ప్రధానంగా ప్రస్తుతం ఏదైతే పశ్చిమ బెంగాల్కి సంబంధించి చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం, మా ముఖ్యమంత్రి పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గం భవానీపూర్లో మరి 6,000 మెజారిటీ, అంటే 6,000 మెజారిటీతో సువేంద్ర అధికారి గెలుపొందారు. 6,000 వెనుకంజలో కూడా మమతా బెనర్జీ మరి వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతూ ఉంది. ప్రధానంగా ఏదైతే ఇప్పటి వరకు కూడా అంటే 4 రౌండ్లు, లాస్ట్ 4 రౌండ్లు మొత్తం ఫలితాలను కూడా మార్చేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. 4 రౌండ్ల కంటే ముందు మరి మమతా బెనర్జీ ఆధిక్యంలో ఉండే, సో అప్పుడు ఈ లాస్ట్ ఏవైతే 4 రౌండ్లు ఉన్నాయో అక్కడ మొత్తం కూడా 6,000 మెజారిటీ రావడం, ఒకసారిగా మమతా బెనర్జీ ఓడిపోవడం జరిగింది. అయితే గతంలో కూడా ఆమె నందిగాం నుంచి పోటీ చేశారు, అక్కడ ఓడిపోయారు. దాని తర్వాత బై ఎలక్షన్స్లో మళ్ళీ భవానీపూర్లో ఎలక్షన్స్కు సంబంధించి ఈ బై ఎలక్షన్స్ పోటీ చేసి ఇక్కడ గెలుపొందారు. అప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు అది ఆమె కంచుకోట భవానీపూర్ అనేది, అక్కడ ఓడిపోవడం, అటు పార్టీ కూడా ఓడిపోవడం, మొత్తం కూడా ఇప్పటికే బీజేపీ మ్యాజిక్ ఫిగర్ను దాటి ముందుకెళ్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. అయితే మమతా మరి పెద్ద ఎత్తున అక్కడ కొంత వాగ్వాదానికి దిగిన పరిస్థితి కనబడుతూ ఉంది. అక్కడ మా కార్యకర్తల్ని మమ్మల్ని కూడా కొడుతున్నారు, ఎన్నికల అధికారులు అసలు పట్టించుకోవట్లేదు, ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు అన్నిటిని కూడా బంద్ చేశారు. మధ్యాహ్నం 3 గంటల నుంచే ఈ వ్యవహారం అంతా నడుస్తుంది. పొద్దున్న నుంచి కూడా టీఎంసీకి సంబంధించినటువంటి ఏదైతే కార్యకర్తలను కొడుతూ ఉన్నారు, అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా బెదిరిస్తూ ఉన్నారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుంది, మొత్తం కూడా అప్రజాస్వామ్యబద్ధంగా అయితే చేస్తుందంటూ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. దాంతోపాటు ఖచ్చితంగా ఇక్కడ ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఇటు బీజేపీ అలాగే ఉన్నతాధికారులు ఎవరైతే బీజేపీకి తొత్తులుగా పనిచేస్తున్నారు, ఈసీ అధికారులు అంటూ కూడా ఆమె విమర్శ చేస్తుంది. మరి ఇక్కడ ప్రధానంగా ఓడిపోవడానికి కారణం ఈసీ, అంటే ఎలక్షన్ కమిషనే కావాలని మొత్తం కూడా చేస్తుంది, బీజేపీ దాన్ని ప్రేరేపిస్తుంది అంటూ కూడా మరి మమతా సంచలన కామెంట్ చేసిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. దాంతోపాటు ఇప్పటికి 2 ముఖ్యమంత్రులు కూడా ఓడిపోయిన సిచ్యువేషన్, ఇటు పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి మమతా ఓడిపోయారు, అటు తమిళనాడుకు సంబంధించినటువంటి స్టాలిన్ కూడా ఓడిపోయారు. ఇదొక అనూహ్య పరిణామం అని చెప్పుకోవచ్చు. తిరుమల రైట్, ఇది మొత్తానికి పశ్చిమ బెంగాల్ నుంచి అందుతున్న సమాచారం. ప్రస్తుతానికి బీజేపీ అక్కడ 208 సీట్లలో మెజార్టీతో ఉంది. అట్లాగే 79 సీట్ల దగ్గర టీఎంసీ ఆగుతుంది. ఇంకా అక్కడ ఘర్షణ వాతావరణం కనిపిస్తుంది, అక్కడ కొంత బీభత్సకరమైన పరిస్థితి ఉంది. పశ్చిమ బెంగాల్కి వచ్చేసరికి మనతో ఇప్పుడు డిస్కషన్లో జాయిన్ అవుతున్నారు ఇట్స్ టీవీ CEO అట్లాగే